హాయ్ అందరికీ ఎలా ఉన్నారో నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీ బేస్తో 5 to 10 minutes లో ఫ్రెష్ కర్రీ అండ్ టేస్టీ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి. బిజీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి అలాగే వర్కింగ్ మామ్స్ కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ కర్రీ బేస్ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఇంకా 1 week వరకు డైలీ 5 to 10 minutes లోనే ఫ్రెష్ కర్రీ రెడీ అయిపోతాయి. ఇది తయారు చేయడానికి 1 to 2 hours టైం పడుతుంది. కొంచెం ఓపిక చేసుకొని చేస్తే ఇంకా 1 week వరకు కుకింగ్ ఈజీ అయిపోతుంది 5 to 10 minutes లో. కర్రీ బేస్ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 1 week వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీజర్ లో 1 to 2 months స్టోర్ చేయవచ్చు. ఇక్కడ నేను కర్రీ బేస్ తో చామదుంపల కర్రీ చేస్తున్నాను. ఇంకా ఏమేమి కర్రీస్ చేసుకోవచ్చు అంటే వెజ్ కర్రీస్, పన్నీర్ డిషెస్, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, రాజ్మా, చెన్నా, అలాగే రసం. ఇవి కదండి, ఇంకా వేరే కర్రీస్ కూడా చేసుకోవచ్చు. మీకు 1 week కి సరిపడా కర్రీ బేస్ ఎలా ప్రిపేర్ చేయాలి అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలి అని ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో చామదుంప కర్రీ చూపిస్తున్నాను. 10 minutes లో ఫ్రెష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ బేస్ ని ఫ్రిడ్జ్ లో నుంచి తీసి ఫ్రెష్ గా మసాలా పౌడర్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత బాయిల్ చేసిన చామదుంప ముక్కల్ని వేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని 5 to 10 minutes స్టవ్ మీద ఉంచారు. 10 minutes లో కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.